నేను సార్ దగ్గర పనిచేసి కేవలం 9 నెలలు, కేవలం 9 మంత్స్ మాత్రమే సార్ దగ్గర పనిచేసే అవకాశం నాకు దొరికింది. ఇంతకుముందు వక్తలు చెప్పినట్లుగా సారు నడిచే ఎన్సైక్లోపీడియా. మా శాఖకు సంబంధించి బాటం కింద స్థాయిలో కూడా ఎవరు ఏం పని చేస్తారు అన్న విషయంలో పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి సార్. అది ఏదైనా సరే, ఈవెన్ రేషన్ షాప్ అయినా సరే, రైస్ మిల్ అయినా సరే, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అయినా సరే, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా సార్ 100% దానికి పూర్తి విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తికి కూడా అతను ఎంత తెలిసిన వాడైనప్పటికి కూడా సారు పలానా విషయము అని చెప్పగలిగేంత గట్స్ ఉన్న, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి సారు. పర్టికులర్ ఇంతకుముందు డిఆర్డీఏ గారు చెప్పినట్లు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో మాత్రం సార్ కృషి ఎనలేనిది. ఆయన హార్వెస్టర్ ఉంటుంది, ఇంత చాలా హైట్ ఉంటుంది, అది దానిపైకి చిన్నపిల్లగాళ్ళు ఎక్కేస్తాడు, పైకి ఎక్కేసి చూస్తాడు అది ఎలా పనిచేస్తుందో అనేది, చెప్తాడు వాడికి, ఆ డ్రైవర్కి అలా కాదు ఇలా చేయాలి అని. అంటే ఒక పనిని చేయాలన్న సంకల్పం, అందులో మనం లోపలికి వెళ్తే విషయం తెలుస్తుంది, ప్లస్ ఆర్ మైనస్, దాని ద్వారా అవుట్పుట్ ఇంకా బాగా ఇవ్వచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా సార్కి చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా సందర్భాల్లో కూడా కొన్నిసార్లు మాకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా తను ముందు అవి మీద వేసేసుకొని తను ముందు సమాధానం చెప్పేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మాకు చాలాసార్లు స్టేట్ లెవెల్లో మీటింగ్ అయినప్పుడు కూడా మేమేం మాట్లాడాల్సిన అవసరం లేదు, సార్కి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మొత్తం అన్నీ సారే చూసుకుంటాడు. ఈవెన్ మా కమిషనర్ గారు కూడా ఎంతమంది ఉన్నా మోతిలాల్జీ అని మాట్లాడతాడు. అంత సారు దృష్టిలో ఉన్నారు వారు. ఎందుకు? ఇది వారి నాలెడ్జ్, వారు చేసే పని, దాని యొక్క రిజల్ట్, ఇవన్నీ కలిసి సార్కి ఆ గుర్తింపు వచ్చిందనమాట. సో మేమైతే ఈ 9 మంత్స్ మాత్రం ఇంతకుముందు సార్ అన్నట్టుగా మాకు ఇంకా ఎక్కువ కాలం పనిచేసే అవకాశం మాకు దొరకలేదు సార్. వీఆర్ మిస్ యూ సార్. అయితే ఇక్కడ ఒక చిన్న సారు నల్గొండ జిల్లా వారు, దేవరకొండకు సంబంధించిన వారు. నేను నల్గొండ జిల్లా వాడిని, దేవరకొండలో పుట్టినవాడిని. సో మీకు నాకు ఒక లింక్ ఉంది సార్. అయినప్పటికీ కూడా అలా అని ఎక్కడ పని దగ్గర మాత్రం 100% సార్ యాక్యురసీగా ఉన్నారు మా శాఖ విషయంలో. అట్లాగే సార్ చివరగా ఇప్పటివరకు మీరు ఫుల్ శాలరీ, హాఫ్ ఫ్యామిలీ లైఫ్ సార్. ఇక నుంచి హాఫ్ శాలరీ, ఫుల్ ఫ్యామిలీ సార్. సో మీ రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా, హాయిగా ఎంజాయ్ చేయండి సార్. ఇప్పటివరకు 40 సంవత్సరాలు మీరు ప్రభుత్వానికి పనిచేశారు. ఇక నుంచి మీ ఫ్యామిలీ లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి. సార్ అన్నట్టు ఎప్పుడో ఒకసారి ఎవరొకరు డిస్టర్బ్ చేస్తారు, దానికి ఫోన్ కాల్ అటెండ్ కండి సార్. మిగతాది మాత్రం మీ ఫ్యామిలీ లైఫ్ని ఏదైతే ఈ 40 సంవత్సరాల కాలంలో మీరు మిస్ అయ్యారో ఆ భావి కాలం అంతా కూడా దాన్ని మీరు పూర్తి చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.